కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిలమిల మెరిసిన తార. 1 year నుండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నా. ఈ రోజుల్లో ఉండే అమ్మాయిలా కాకుండా చాలా పద్ధతిగా వీడియోలు చేస్తూ నీ అందంతో మైమర్చిపోయేలా చేస్తున్నావు. నీతో పెళ్లి జరిగినట్టు మనిద్దరికి పిల్లలు పుట్టినట్టు ఏవేవో కలలు వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నా. నీ అబ్బా ఎంతసేపు ఉంటారు వాష్రూమ్లో? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? మన కాలనీలో సరోజ ఆంటీ ఉంది కదా, బాత్రూంలోకి వచ్చిందా? గుర్తుకొచ్చింది. జరగా నీ అబ్బా సరిగ్గా నీళ్ళన్నా పోసొచ్చావా లేదా? ఏంట్రా డల్గున్నావు? ఏం లేదురా, పొద్దున్నే అమ్మ ఫోన్ చేసింది. ఒక సంబంధం చూసింది. ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నువ్వేమో పెళ్లికి ఒప్పుకోవట్లేదు, నీ గురించి కూడా ఏవేవో మాట్లాడుతున్నారు. ఎవరే అడిగింది? నా పెళ్లి గురించి వాళ్ళకెందుకంట? నాన్న అది అసలు అడిగిన వాళ్ళు ఎవరు? అందరూ మంచుట్టాలేరా, ఊళ్ళో వాళ్ళందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. 30 ఏళ్ళు వచ్చినా మీ వాడికి ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతుంటే నా పరువు పోతోంది. ఏంటమ్మా మీ పెళ్లిగోలా? చేసుకుంటాగా, నాకు ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని నేనే అడుగుతా కదా. అయినా సంబంధాలు చూస్తూనే ఉన్నారు కదా. 5 years నుంచి ఎన్ని సంబంధాలు చూశారు? ఒక్కటైనా నాకు సెట్ అయిందా? ఒక్కటైనా సరైన సంబంధం వచ్చిందా? మంచి సంబంధాలు రాకపోతే మనం ఏం చేస్తాం? నోరుంది కదా అని ఎన్నైనా మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకొని బాధపడుతుంటే ఎలా చెప్పు? సరే కానీ నీకు ఒక సంబంధం చూశాను రా. అబ్బా నువ్వు మారవా? ఇంకా ఎన్ని సంబంధాలు చూస్తావు? ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా. నేను చెప్పేది విను, నేను ఒక సంబంధం చూశాను. ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఒరేయ్ వింటున్నావా? వింటున్నా చెప్పు. ఆ అమ్మాయి రేపు నేను కలిసి మాట్లాడతానంది. అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడే పెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను. మీరు నన్ను పట్టించుకోకుండా సంబంధాలు చూస్తూనే ఉన్నారు కదా. నీకు సంబంధాలు చూస్తున్నావు అన్నదే గుర్తుంది. మన బంధువులందరూ నీ కొడుకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంటుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? అది కాదమ్మా. నువ్వేం మాట్లాడకు. రేపు ఆ అమ్మాయి కాఫీ షాప్కి వస్తుంది, నువ్వు కలుస్తున్నావు అంతే. సరే ఫోటో పెట్టు. నువ్వు ఎందుకు సంబంధం చెడగొట్టడానికా? ఈసారి నీ పప్పులేం ఉడకవు, వెళ్ళి కలువు అంతే. అయితే రేపు నేను ఎలా గుర్తుపట్టాలి? ఆ అమ్మాయికి నీ ఫోటో పంపాను, నీ గురించి అంతా చెప్పాను. అక్కడికెళ్ళి ఆ అమ్మాయిని కలువు. అది కాదు నాన్న, అందరిలాగే నువ్వు కూడా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉంటే చూడాలనే కదా మాకుంటుంది. నువ్వు అర్థం చేసుకో మోటయ్యా, సరేనా? పొద్దున్నే మంచిగా రెడీ అయ్యి వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను మోటయ్య అని పిలవద్దని? నా పేరు మోటయ్య కాదు, లోకేష్. ఆపరా, ఎంతో ప్రేమగా చచ్చిపోయిన మా నాన్న పేరు నీకు పెట్టుకుని నీలో మా నాన్నని చూసుకుంటుంటే ఆ పేరు బాలేదంటావా? సరేలే ఇంకా ఆపు. అవునా? ఆ వచ్చే సంబంధాన్ని ఎలాగైనా చెడగొట్టాలరా. ఓహో, మా అమ్మ నా గురించి అన్ని విషయాలు చెప్పేసిందిరా. అసలు అమ్మాయి ఎలా ఉంటుందో ఫోటో కూడా పంపలేదు తెలుసా? అన్ని విషయాలు చెప్పిందా? అంటే నీ అసలు పేరు కూడా చెప్పిందా? నవ్వించాలి, ఆపు. ఎలాగే నీ సంబంధం చెడగొట్టాలరా. ప్లీజ్ రా, ఈ ఒక్క హెల్ప్ చేయరా. పెళ్ళి చెడగొట్టాలంటే సరే ఆలోచిద్దాం.
ఎంత పెట్టాను కాదు ఇప్పుడు సరే ఎప్పుడు వస్తాడో ఏంటో ఎంతసేపు వెయిట్ చేయాలరా ఎందుకు వెయిట్ చేస్తున్నావురా? అదేరా నీ పెళ్లి చెడగొట్టడానికి ఒకడు కావాలి కదా. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు ఎలాగా బా ఎంతసేపు రా ఇప్పుడు వస్తాడా రాడా ఎంతసేపు వెయిట్ చేయాలరా బాబా. వచ్చాడా హే హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరేనా యాక్టింగ్ చేయాలన్నారు ఇక్కడ? అవును మేమే. నువ్వేం చేయాలంటే ఒక అమ్మాయి ముందు మా ఇద్దరి గురించి చెడుగా చెప్పాలి. చెప్పేద్దాం. సీన్ పేపర్ ఉందా? అలాంటి ఏం లేవమ్మా. అయితే కష్టం అమ్మా. ఐఎమ్ సారీ. అవదవదు. ఏ బ్రో 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 ఒక్క నిమిషం. బ్రో చూడు ఇప్పుడు కూడా అవ్వదా? ఎందుకు అవదు? సక్సెస్ రా. ఇప్పుడేంటి నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నీ గురించి బ్యాడ్గా చెప్పి నీ పెళ్లి చెడగొట్టాలి అంతే కదా? అవును. దీనికి ఎందుకురా సీన్ పేపరు అని ఎవరు అడిగింది? సీన్ పేపరు బాగానే ఇష్టం. ఈ నా కొడుకుని చూస్తుంటే అసలు డబ్బులు ఇచ్చే 500 ఇచ్చుంటే నైట్ క్వార్టర్కి సెట్ అయ్యేది. అడిద్దాం. బ్రో సాయంత్రం 2 క్వార్టర్లు చెట్టు. అమ్మాయితో మాట్లాడేటప్పుడు మేము నిన్ను ఆపుతుంటే మధ్యలో ఆపకుండా యాక్టింగ్ ఎరగదీయాలి. నీకెందుకు? నువ్వు ఇంటికెళ్ళి తడిగొట్టేసుకుని పడుకో, నేను చూసుకుంటాను కదా. ఓకేనా? ఇక్కడ కాదు అక్కడ చేయి పర్ఫార్మెన్స్. ఓకేనా? మామూలుగా ఉండదు మరి మనతో. సింపారేస్తా. నువ్వు గాని కరెక్ట్గా చేస్తే ఇవి కూడా ఇస్తా. ఓకేనా? ఓకే ఓకే డన్ డన్. ఏంటే ఇంత పొద్దున్నే ఇంటికొచ్చి మరీ తీసుకెళ్తున్నావు? ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానే. నాకు తెలియని అంత ఇంపార్టెంట్ పనేముంది? అబ్బా నీ క్వశ్చన్స్ ఏంటే? నేను చెప్తా కదా. లేదు లేదు నాకిప్పుడే చెప్పాలి, లేదంటే నేను రాను, ఇక్కడే దిగేస్తా. సరే చెప్తా ఉండు. ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యావు రీల్స్ చేయడానికి కదూ? హే అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు? తెలిసిపోతుందిలే. ఈ 5 years టైంలో అమ్మ ఎప్పుడు ఏ సంబంధం తెచ్చినా నేను నో చెప్తూనే ఉన్నా. ఆ విషయం అమ్మకు కూడా తెలుసు. అయినా ఆమె సంబంధాలు చూడడం మానలేదు. అలాంటప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టు ఇంట్లో అమ్మకి చెప్పేవచ్చు కదరా. నేను ఇప్పటివరకు అమ్మాయిని కలవనే లేదురా. తనని కలవాలి, మాట్లాడాలి, నా ప్రేమ విషయం చెప్పాలి. అప్పుడు తను నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే ఆ తర్వాత అమ్మకి చెప్దాం అనుకున్నారా. ఏంటి ఇప్పుడే ఆగిపోయింది? నువ్వెప్పుడు ఏ ఇంపార్టెంట్ పని పెట్టుకున్నా ఏదో ఒక అడ్డంకి వస్తుంది కదా. ఇప్పుడు అంతే. నువ్వు ఉండవే. బండి స్టార్ట్ అవ్వక నేను ఏడుస్తుంటే నువ్వు ఒక దానివి. దేవుడా ఏంటయ్యా ఇది? స్టార్ట్ అవ్వవే.
జరగవే, నేను ఒకసారి చూస్తా.